ఓం నమస్తే. అన్ని మతాలు సమానమే అని చెప్పే హిందువుల కోసం ఈ వీడియో. హిందువుల మంచితనం వల్ల అన్ని మతాలు సమానమే అనే భావన మనలో ఉంటుంది. దాంట్లో తప్పేం లేదు, అన్ని మతాలు సమానమే అని చెప్పడంలో తప్పేం లేదు. కానీ ఇతర మతస్థులు కూడా అన్ని మతాలు సమానమే అని చెప్తున్నారా లేదా? లేకపోతే మనం అన్ని మతాలు సమానమే అని మాయలో పడిపోయామా అనే ఒక విషయాన్ని, ఒక మాటని మీరు గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో 3 మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. హిందూ మతం అనే పదం వాడుకలో వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో, మతం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనే వీడియో నేను నెక్స్ట్ చేస్తాను. కానీ మనం చెప్తున్నాం అన్ని మతాలు సమానమే అని. మరి వాళ్ళు కూడా చెప్తున్నారా అన్ని మతాలు సమానమే అని? వారితో ఒకసారి మాట్లాడి చూడండి. అన్ని మతాలు సమానమే అని కరాఖండిగా చెప్తారు. అన్ని మతాలు సమానం కావు, కేవలం మా మతం మాత్రమే గొప్పది అని చెప్తారు వాళ్ళు. ఎస్, అలాగే చెప్తారు. కేవలం ఈ ప్రపంచంలో మా మతం మాత్రమే ఉంది, ఇంకా ఇతర మతాలు ఏవి లేవు, మేము దేన్ని యాక్సెప్ట్ చెయ్యము, కేవలం మా మతమే గొప్పది అని చెప్తారు. మనమేం చెప్తున్నాం? అన్ని మతాలు సమానమే. ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను వేరే 2 మతాల గురించి నేను మీకు చెప్తాను. ఒక మతం ఏం చెప్తుంది, ఇంకో మతం ఏం చెప్తుంది, మన మతం ఏం చెప్తుంది, వాళ్ళ మత గ్రంథాల్లో ఏముంది, మన మత గ్రంథంలో ఏముంది, ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరే చెప్పండి అన్ని మతాలు సమానమా కావా. అన్ని మతాలు సమానమైతే వాళ్ళ మతాల్లో ఇలా ఎందుకుంది, అన్ని మతాలు సమానమే అయితే మన మతంలో ఇలా ఎందుకుంది, అన్ని మతాలు సమానమా కాదా అనే విషయాన్ని మీరే తెలుసుకోండి వీడియో చూశాక. నేను ఉన్నదే చెప్తున్నాను, ఏది ఎక్కువ తక్కువ చెప్పట్లా. వాళ్ళ మత గ్రంథంలో ఉన్న విషయమే చెప్తున్నాను, అలాగే మన మత గ్రంథంలో ఉన్న విషయమే చెప్తున్నాను. మీరు కావాలంటే మత గ్రంథాలు తెరిచి చూసుకోవచ్చు. యాక్యురేట్ గా ఉన్న విషయమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మతం ఏం చెప్తుంది, ఆ మత గ్రంథంలో ఏముంది? విగ్రహాలని పూజించే వారిని ఎక్కడికక్కడ పథకం ప్రకారం చుట్టుముట్టి చంపవలెను అని ఉంది. ఆ విగ్రహాలని ఎవరు పూజిస్తారు, వాళ్ళు ఎవరిని చంపాలి అని అంటున్నారు అనే విషయం గురించి మీరు ఆలోచించండి. 2వ ఎగ్జాంపుల్, మత మార్పిడులు చేస్తూ ఉంటారన్నమాట. ఈజీగా మార్కెట్లో కాయకూరలు అమ్మేసినట్టు చాలా ఈజీగా మత మార్పిడులు చేస్తూ ఉంటారు. అన్ని మతాలు సమానమే అయినప్పుడు మరి వాళ్ళు మత మార్పిడులు ఎందుకు చేస్తున్నారనే విషయం గురించి హిందువు ఆలోచించాలి. ఎవరు ఆలోచించాలి? హిందువు ఆలోచించాలి. ఎవరు చెప్తున్నారు అన్ని మతాలు సమానమే అని? హిందువు మాత్రమే చెప్తాడు, వాళ్ళు చెప్పరు. వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, వాళ్ళ తప్పేం లేదు. హిందువు ఆలోచించాలి అన్ని మతాలు సమానమేనా కాదా అనే విషయం గురించి. ఇంకో మతం, ఇది మహా అద్భుతం. ఇంకో మతం ఏం చెప్తుంది అంటే, మా మతాన్ని ఎవరైతే పాటించరో వాళ్ళందరూ, అది ఎవరైనా కావచ్చు, కాఫిర్లు అని చెప్తుంది. మొదటి మతం ఏం చెప్తుంది? విగ్రహాలను పూజించే వాళ్ళని పథకం ప్రకారం చుట్టుముట్టి చంపమని ఒక మతం చెప్తుంది. మత మార్పిడులు చేయమని ఆ మతమే చెప్తుంది. ఇంకో మతం ఏం చెప్తుంది? మా మతాన్ని ఎవరైతే ఫాలో అవరో
మా మతాన్ని ఎవరైతే పాటించరో వాళ్ళని మేము కాఫీర్లని అంటున్నాము. వాళ్ళని చంపేస్తే స్వర్గంలో వాళ్ళ దేవుడు 72 మంది కన్యలని ఇస్తాడంట. ఎవరిని చంపేస్తే? వాళ్ళ మతాన్ని ఫాలో అవని వారిని చంపేస్తే స్వర్గంలో వాళ్ళ దేవుడు 72 మంది కన్యలని ఇస్తాడంట. ఇంకా వాళ్ళెవరు, కాఫీర్లు ఎవరు అనేది ఇది ఎవరు ఆలోచించాలి? అన్ని మతాలు సమానమే అని చెప్పే హిందువు ఆలోచించాల్సిన విషయం. ఇంకోది 2047 వరకు ఈ ప్రపంచాన్నంతా ఏం చేయాలంట? వాళ్ళ దేశంగా, వాళ్ళదే ప్రపంచం అని చాటి చెప్పుకోవాలి. మేము అని పని చేసేస్తాం 2047 వరకు అని ఒక మతం పని చేస్తుంది. ఇప్పుడు నేను ఏ 2 మతాల గురించి చెప్పాను అది మీకు తెలుసు. ఏ మతం గొప్పది అనే విషయం గురించి నేను మాట్లాడట్లా. కానీ అన్ని మతాలు సమానమే అని మాయలు పడిపోయిన హిందూ ఆలోచించాల్సిన విషయం గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు హిందూ మతం ఏం చెప్తుంది? అందరూ సమానమే అని చెప్తుందా? అందరూ సుఖశాంతులతోనే ఉండాలని చెప్తుందా? లేకపోతే ఎవరినైనా చంపమని చెప్తుందా? లేకపోతే మత మార్పిడి చేయమని చెప్తుందా అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. మరి ఆ 2 మతాల గురించి మాట్లాడినప్పుడు ఈ మతం గురించి కూడా మాట్లాడాలి కదా. ఈ మతానికి సంబంధించినవి ముఖ్యమైన 3 శ్లోకాలు చదివి మీకు చూపిస్తాను, చెప్తాను. వాటి అర్థం కూడా చెప్తాను. కావాలంటే మీరు కూడా చదువుకోవచ్చు. అన్ని మతాలు సమానమే అని చెప్పే హిందువులు కూడా చదువుకోవచ్చు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అన్ని మతాలు సమానమే అని చెప్పే హిందూ, నీ మతం ఏం చెప్తుంది? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో మంచిగా జీవించాలి అని చెప్తుందిరా నీ మతం. ఎవరంట? సర్వే భవంతు అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, ఎలా ఉండాలంట? రోగాలు లేకుండా సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించాలి అని చెప్తుంది నీ మతం. అన్ని మతాలు సమానమే అని చెప్పే ఓ హిందువా, ఆలోచించు. సరే, ఈ ఒకటే శ్లోక ఉంది కదా గొప్పగా, అందుకే ఈ శ్లోక గురించి చెప్పారు. మరి ఇంకేమన్నా ఉన్నాయా? వేరే శ్లోకాలు ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నేను ఒకసారి అది మీకు చదివి వినిపిస్తాను. ఇంకో శ్లోక ఏం చెప్తుంది అంటే, అయాం నిజః పరో వేతి గణాన లఘు చేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. వా, ఎంత అద్భుతం! వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, నీది కాదు మనది అనే భావనతో బతకాలి అని చెప్పేసి అంటున్నారు. అన్ని మతాలు సమానమే అని చెప్పే ఓ హిందూ, ఆలోచించు. నీ మతం ఏం చెప్తుంది? వసుదైవ కుటుంబకం అని చెప్తుంది. ఎవరిని కష్టపెట్టకు, ఎవరిని నిందించకు, ఎవరికి ఏది చెప్పకు, అందరం ఒకటే అని చెప్తుంది. వసుదైవ కుటుంబకం అని చెప్తుంది. ఇంకో శ్లోక కూడా చదివి వినిపిస్తాను. ఓకే, ఇంకో శ్లోకం ఏమంటుందన్నమాట, స్వస్తి ప్రజాభ్యః
పరిపాలయాంతం న్యాయేన మార్గేణ మహిం మహిషః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, పరిపాలించే నాయకుడు సుఖంగా ఉండాలి, ఆ రాజ్యంలో ఉన్న చెట్టు చీమ పుట్ట జంతు అందరూ సుఖంగా ఉండాలి అని చెప్తుంది. మత మార్పిడులు చేయమని నీ మతం చెప్పట్లేదురా హిందూ. ఎవరిని చంపమని నీ మతం చెప్పట్లేదు, మత మార్పిడి చేయమని నీ మతం చెప్పట్లేదు. కానీ నువ్వేమంటున్నావు? అన్ని మతాలు సమానమే అని అంటున్నావు. ఎస్, అన్ని మతాలు సమానమే అని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు కూడా యాక్సెప్ట్ చేసావు, మంచిదే. కానీ వాళ్ళెందుకు అన్ని మతాలు సమానమే అని చెప్పకుండా మా మతమే గొప్పది, మేమే ప్రపంచంలో గొప్ప వాళ్ళము, ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తాం, కేవలం మా మతాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే ఉండాలి అని ఒక మతం చెప్తుంది. ఇంకో మతం మా మతాన్ని నమ్మకపోతే, విగ్రహాలను పూజిస్తే మిమ్మల్ని చంపేస్తాము, అందరూ మతం మారిపోండి అని ఒక మతం చెప్తుంది. మరి మనం ఏం చెప్తున్నాం? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి 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 అని అంటున్నాం. వాళ్ళేం చెప్తున్నారు? ఈ విషయం గురించి ఆలోచించు. మన మతాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. మనం మన మతాన్ని కాపాడుకోవాలి. మీరు ఏ మతం మీద దాడి చేయకండి, మీ మతాన్ని మీరు పాటించుకోండి. మీ మతం మీకు గొప్పదైతే మా మతం కూడా మాకు గొప్పదే, ఏ మతం వారికి గొప్పదే, దీంట్లో ఆశ్చర్యం లేదు. కానీ ఎప్పటి వరకు వేరే వాళ్ళని బాధ పెట్టకుండా మీ మతాన్ని మీరు పాటించేంత వరకు ఎవరి మతం వారికి గొప్పదే. నేను తప్పు అని చెప్పట్లేదు, మీ మతం మీకు గొప్పదే, మా మతం మాకు గొప్పదే. కానీ ఎప్పటి వరకు వేరే వాళ్ళ మీద దాడి చేయకుండా ప్రశాంతంగా జీవించేంత వరకే ఎవరి మతం వారికి గొప్పది. ఇప్పుడు ఆలోచించాల్సిన బాధ్యత ఎవరిది? హిందువులది. ఇంకా ఎన్ని రోజులు అన్ని మతాలు సమానమే అని మాయలో ఉంటారో ఆ విషయం గురించి మీరు ఆలోచించండి. ఇంకా మీరు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఏదో నాకు తెలిసినంత వరకు శాస్త్రాల్లో ఉన్న విషయాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా ఆ తర్వాత మీరు ఆలోచించండి, అన్ని మతాలు సమానమేనా కాదా అనేది. ఓం శాంతి శాంతి శాంతి.